అందరికీ నమస్కారం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడైనా తామేంటో ఆలోచించారా? చదివినా చదవకపోయినా, బయట పడకపోయినా, ప్రతి ఇంటి గడప దాటకుండానే గొప్పదైన పాత్ర పోషిస్తున్నామేమో. ఈ కథ మన కథ. ప్రతి ఇంటి మహిళ గుండెల్లో ఉన్న మౌనమే ఈ మాటలు. పెళ్ళైన ఆడవాళ్ళని ఇంట్లో వాళ్లే పట్టించుకోరు. 2-3 పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు ఏమి చేయగలవు, ఏమి చేస్తావు, పిల్లల్ని చూసుకుంటే చాలు అని అంటారు. నువ్వు చదువుకున్న చదువు పిల్లలకు చెప్పు చాలు, ట్యూషన్లకు పంపకుండా అంటారు. పెళ్ళైన తర్వాత చదువు చెప్పడం కాదు, చదువుకున్న అమ్మాయినే నీకేమి తెలుసు అని అడిగే సమాజంలో మనం జీవిస్తున్నాము. మన పిల్లలు పెద్దయ్యాక జాబ్స్ చేస్తూ అమ్మా నీకేం తెలుసు అనే మాటలు కూడా వినాల్సిన పరిస్థితి మనది. నిజంగా ఆలోచిస్తే మనం చదివామా చదవలేకపోయామా అన్నది కాదు. మనం ప్రతిరోజు ఒక టీచర్గా, ఒక కేర్ టేకర్గా, ఒక లైఫ్ గైడ్ లాగా జీవిస్తున్నాము. కానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించరు. నిన్నటి కాలంలో 60-70 సంవత్సరాల క్రితం 10 మంది పిల్లల్ని కన్ని పెంచిన ఆడవాళ్లు చదువులు లేకపోయినా చిన్న చిన్న పాడి వృత్తి చేసుకుంటూ జీవనం గడిపారు. వాళ్ళు నిజంగా సూపర్ మామ్స్, సూపర్ ఉమెన్. ఇప్పుడు డిజిటల్ యుగం. చదివిన ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటున్నావా అని ఒక ప్రశ్న. కానీ మా మేడం ఒక గొప్ప ఆలోచనతో డిజిటల్ మహిళా కమ్యూనిటీని ప్రారంభించారు. ఆమె కోరిక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి రావాలి, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని. ఈరోజు 10,000 మంది మహిళలు ఈ కమ్యూనిటీలో ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. వయసుతో సంబంధం లేదు, స్కిల్ ఉంటే చాలు. అవకాశాన్ని పట్టుకొని ముందుకు పోవాలి. మేడం మాకిచ్చిన ఈ గుర్తింపు మా జీవితానికి ఇచ్చిన కొత్త అర్థం. ఇది మాటలతో చెప్పలేం. మమ్మల్ని పట్టించుకోని సమాజంలో మమ్మల్ని గుర్తించిన మేడంకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఈ 30 డేస్ సోషల్ మీడియా ఛాలెంజ్లో నా మనసులోంచి వచ్చిన మాటలు. ఎంతమందికి మీకు ఈ మాటలు నచ్చినాయి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.